హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఎలా కుట్టాలనేది నేను నేర్పిస్తున్నాను. ఫస్ట్ అయితే థ్రెడ్ అనేది అస్సలు లావుగా ఉండకూడదు, సన్నగా ఉండాలి. బాబిన్ తీసుకొని బాబిన్కి ఫస్ట్ మనం ఒక 3-4 టైమ్స్ రొటేట్ చేయాలి క్లాక్ వైజ్లో. దాన్ని ఒక నీడిల్ హెల్ప్ తీసుకొని వీల్ తిరుగుతుంది కదా, వీల్ దగ్గర మనం థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఎక్కించుకునేటప్పుడు అంతా ఒకే దగ్గర ఉంచకుండా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. అండ్ లూజ్గా కూడా ఎక్కించద్దు, పట్టుకోవాలి కొంచెం. అలానే టైట్గా పట్టుకోకూడదు. ఒక 2-3 టైమ్స్ ఎక్కిస్తే మీకు తెలుస్తుంది. అది కానీ లూజ్ వచ్చిందంటే మనకి కిందన కుట్ట అనేది మొత్తం లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు బాబిన్ కేస్లోకి ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్ అనేది అక్కడ సన్నగా ఒకటి ఉంటుందండి, దాంట్లో నుంచి హోల్ ఉంది కదా, హోల్లోకి లాగాలి. లాగితే చూడండి ఎలా తిరుగుతుందో మనకు తెలుస్తాము. టైట్గా తిరిగినా సరే కుట్టు రాదు, లూజ్గా తిరగాలి. టైట్గా తిరిగితే అక్కడ స్క్రూ అనేది ఉంటుంది, అది కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇన్సర్ట్ చేసేటప్పుడు అది అనేది పైకి లాగి ఇలా పెడితే మీకు టిక్మన్ సౌండ్ అయితే వస్తుంది, అలా రావాలి. ఇప్పుడు థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి ఈ హోల్కి ఎక్కించండి. మిడిల్లో ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్లోకి పెట్టండి. అంటే ఈ హోల్లో నుంచి స్ప్రింగ్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఈ హోల్లో నుంచి కిందకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మిడిల్లోకి థ్రెడ్ ఎక్కించేసుకోవడమే, చాలా సింపుల్. ఇప్పుడు దాన్ని వీల్తో తిప్పితే, మీకు వీల్ తిప్పితే కింద థ్రెడ్ అనేది, బాబిన్లో థ్రెడ్ అనేది అదే తెచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం బ్యాక్ సైడ్ అనేసి స్టిచ్ అనేది వేసుకుందాం. ఎప్పుడైనా సరే మిషన్ ఫ్రంట్కి రావాలి, అంటే మన సైడ్ మాత్రమే వీల్ తిరగాలి. అటు సైడ్ వెళ్ళిందంటే పడిపోద్ది. బేసిక్గా అసలు మిషన్ నేర్చుకోవడమే రాని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. మీకు మిషన్ ఎలాగా అసలు ప్రాసెస్ ఏం తెలియదు అంటే నేను చెప్తున్నాను. కుట్టు వేయడం రాని వాళ్ళకి ఫస్ట్ అయితే నేను చూపించే విధంగా కొన్ని లైనింగ్ క్లాత్ తీసుకొని దాని మీద ఒక సర్కిల్ షేప్, వి షేప్ అండ్ స్ట్రైట్ లైన్స్ అయితే ఫస్ట్ వేయడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు వేయాల్సింది స్ట్రైట్గా కుట్టు వేయడం వస్తుందా రావట్లేదా. మిషన్ తీసుకొని పేపర్ మీద అయినా సరే లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ డ్రా చేసుకొని మనకు స్ట్రైట్గా కుట్టు వస్తుందా లేదా అది చూసుకోండి. ఆ తర్వాత క్లాత్ తీసుకోండి. క్లాత్ మీద నేను ఇప్పుడు చూపించే విధంగా అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మనం మార్క్ చేసిన దగ్గర నుంచి మనకు కుట్టు వెళ్తుందా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఇప్పుడు సర్కిల్ తీసాను, స్ట్రైట్ లైన్ తీసాను, వీ నెక్ తీసాను అండ్ స్క్వేర్ నెక్ తీసాను. ఇవన్నీ ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను క్లాస్ 1, 2, 3 చెప్పాను. ఒకసారి నా క్లాసెస్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే పేపర్ కట్ బ్యాక్ పార్ట్ పెట్టాను అండ్ క్లాస్ 2 ఏమో ఫ్రంట్ పార్ట్ పెట్టాను. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒక వీడియో పెట్టాను అండ్ కటింగ్ పేపర్ మీద కటింగ్ చెప్పాను కదా, బ్లౌజ్ మీద కటింగ్ ఒకటి చెప్పాను. ఇప్పుడు స్టిచ్చింగ్లో ఇది చెప్తున్నాను. నా వీడియోస్ చూడని వాళ్ళైతే టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి నా క్లాసెస్ అనేవి చూడండి. ఎందుకంటే ఇప్పుడే క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. చూసారా, స్ట్రైట్ స్టిచ్ అనేది నేను ఎలా వేసుకుంటున్నానో ఒకసారి చెక్ చేయండి. అలా మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని రండి పర్ఫెక్ట్గా వచ్చేదాకా. ఇప్పుడు నేను వీ నెక్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నిడిల్ అనేది పైన హ్యాండిల్ ఉంటుంది కదా, అది పైకి లేపి కిందకి దించాలి, పైకి లేపి కిందకి దించాలి, అప్పుడైతే అది జరుగుతుంది. అండ్ మీరు ముందుకి వెనక్కి, పైకి లేపినప్పుడు ముందుకి వెనక్కి అన్నారంటే అది టైట్ కుట్ అవుతుంది. అర్థమైందా? ఎట్ ఏ టైం కిందను కూడా మనం తొక్కుతూ ఉండాలి అండ్ పైకి లేపి జరుపుతూ ఉంటే మీకు టైట్ కుట్ అనేది పడుతూ ఉంటుంది. అండ్ మీకు నీడిల్ అనేది ఎప్పుడైనా సరే మూలలు తిరుగుతాయి కదా, ఇప్పుడు ఇక్కడ మూల తిరుగుతుంది కదా, ఆ మూలలో నిడిల్ అనేది కిందకు ఉండాలి. హ్యాండిల్ పైకి లేపాం కదా, నిడిల్ అనేది ఎప్పుడు కర్వ్స్ తిరిగే దగ్గర మాత్రం కిందకే ఉండాలి. కిందకే ఉంచి మనం ఏం చేయాలి, స్ట్రైట్గా రావాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళాలి, అంతే. నేనైతే 2 వేసాను. మీకు వచ్చినంత వరకు మీరు ప్రాక్టీస్ అయితే చేయండి.
వి అయిపోయింది కదా, ఇప్పుడు స్క్వేర్ చూపిస్తాను చూడండి. స్ట్రైట్గా కుట్టు వేసాం కదా, కర్వ్ పాయింట్ తిరిగే దగ్గర మనం నీడిల్ అనేది కిందనే ఉంచి తిప్పుతున్నాం. అదొక్కటి మీకు వచ్చేస్తే ఇంకా మీరు ఎలాంటివైనా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇది ఎందుకు పెట్టానంటే కటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, స్టిచ్చింగ్ కూడా రాని వాళ్ళు ఉంటారు, కొంచెం కూడా ఐడియా లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా నా వీడియో యూజ్ అవ్వాలని చెప్పేసి నేను పెట్టాను. మీరు కటింగ్ వస్తే సరిపోదు కదా, స్టిచ్చింగ్ కూడా రావాలి. స్టిచ్చింగ్ అయితే ఈ వీడియో చాలామందికి బిగినర్స్కి యూజ్ అవుతుంది. నేను నేర్చుకునేటప్పుడు ఇలానే నేర్చుకున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను. ఇప్పుడైతే సర్కిల్ తిప్పుతున్నాను. సర్కిల్కి అయితే మన హ్యాండ్ కూడా మూవ్ అవ్వాలండి. ఎప్పుడైనా సరే రౌండ్ తిరిగేటప్పుడు మన హ్యాండ్ కూడా తిరిగితేనే ఆ క్లాత్ తిరుగుతుంది. క్లాత్తో పాటు హ్యాండ్ కూడా మూవ్ అవుతూ ఉండాలి, స్టిచ్చింగ్ కూడా రన్ అవుతూనే ఉండాలి. ఈ వీడియో అయితే చాలామందికి యూస్ అవుతుంది అనుకుంటున్నాను, అండ్ మీకు అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను. సో నా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి నా పేజ్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి సర్కిల్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా 1-2 సార్లు ట్రై చేయండి, పర్వాలేదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కానీ ట్రై చేయడం అయితే ఇంపార్టెంట్ కదా, రాకుండా ఉండదండి. జీరో నాలెడ్జ్తో కూడా ఎవరైనా సరే స్టార్టింగ్ జీరో నాలెడ్జ్తోనే కదా నేర్చుకుంటారు. ఏదైనా సరే నేర్చుకోవాలి అని ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు ఇలా పైకి లేపామా, ఈ థ్రెడ్ ఎలా వస్తుంది అనుకున్నారు? మీకు అక్కడ తక్కువ థ్రెడ్ ఉంది కదా, ఎక్కువ థ్రెడ్ కావాలంటే వీల్ని కొంచెం తిప్పితే చాలు, థ్రెడ్ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది మనకి. సో అక్కడ మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి సర్కిల్, స్ట్రైట్, సర్కిల్, వి షేప్, స్క్వేర్ అన్నీ కుట్టాను కదా. మీరు కూడా ట్రై చేయండి. నేను క్లాసెస్లో 1 డే గ్యాప్ ఇచ్చి క్లాస్ పెడతాను, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా అవుతుంది. ఈరోజు టైలరింగ్ క్లాస్ పెట్టాను కదా, స్టిచ్చింగ్ పెట్టాను కదా, రేపు స్టిచ్చింగ్ బ్లౌజ్ పెడతాను. ఒక్కొక్క రోజు 1 డే గ్యాప్ ఇచ్చి పెడతాను, అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఉంది కదండి తిప్పుకునేది, పైకి పెడితే పెద్ద కుట్టు వస్తుంది, కిందకి పెడితే చిన్న కుట్టు వస్తుంది. మనకి కుట్టు ఏది కావాలన్నది అడ్జస్ట్ చేసుకోవాలండి. వీల్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్కే రావాలి, బ్యాక్కి వెళ్ళకూడదు, మన సైడ్కే రావాలి. స్టార్టింగ్లో బిగినర్స్ చేసే మిస్టేక్ అయితే అది రాకుండా చూడండి. నా వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను బిగినర్స్కి. సో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.